Welcome back everyone, this is Pradeep Behra again. Till this moment we have discussed about what is a class, what is the object. Everything works fine, right? But ఊప్ కాన్సెప్ట్లో థర్డ్ పిల్లర్ అనేది ఒకటి చెప్పాను, ఏంటంటే ఇన్హెరిటెన్స్ అని చెప్పాను. ఓకే, ఇది ఈ వీడియోలో వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్ ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకోవడం అనమాట. అంటే ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకుంటారు. ఫస్ట్ క్లాస్, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ స్టూడెంట్ క్లాస్ హియర్. ఈ స్టూడెంట్ కొన్ని రోజులు పోతే ఎంప్లాయ్ అవుతాడు. సో స్టూడెంట్ తాలూకా ప్రాపర్టీస్ అన్ని ఎంప్లాయ్కి ఎక్వైర్ అవుతాయి. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ క్లాస్ ఎంప్లాయ్. ఇన్హెరిటెన్స్ని జావాలో ఎలాగే చేస్తామంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో ఈ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ క్లాస్ని న్యూ క్లాస్తో ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. పేరులోనే ఉంది ఎక్స్టెండ్స్ అంటే ఏంటి, ఎక్స్టెండ్ చేస్తుంది. సో దేన్ని ఎక్స్టెండ్ చేస్తుంది? స్టూడెంట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ద మూమెంట్ వన్ ఐ రైట్ దిస్ ఎక్స్టెండ్స్ అనగానే ఎంప్లాయ్ అనే క్లాసు స్టూడెంట్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టూడెంట్ అనే క్లాసు బేస్ క్లాస్ అవుతుంది, ఎంప్లాయ్ అనే క్లాసు డెరైవ్డ్ క్లాస్ అవుతుంది. ఓకే, డెరైవ్డ్ క్లాస్ ఎంప్లాయ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ద మూమెంట్ వన్ ఐ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్, ఈ ఎంప్లాయ్ క్లాస్లో రాసిన ఐటమ్స్కి ఈ డెరైవ్డ్ క్లాస్లో రాసిన అంటే బేస్ క్లాస్లో రాసిన వేరియబుల్స్కి అన్నిటికి కలిపి మెమరీ అలొకేట్ అవుతుంది అనమాట. సో దట్ ఎప్పుడైతే నేను ఎంప్లాయ్ క్రియేట్ చేశానో ఎంప్లాయ్ తాలూకు నేము ఐడికి కావాల్సిన మెమరీ అనేది బేస్ క్లాస్ నుంచే అలొకేట్ చేసి డెరైవ్డ్ క్లాస్లో తీసుకుంటుంది అనమాట. అందుకని నేను డెరైవ్డ్ క్లాస్లో మళ్ళీ వాటి తాలూకు వేరియబుల్స్ని రీడిక్లేర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో కోడ్ రెడ్యూసిబిలిటీ అండ్ రీయూజబిలిటీ ఇస్ ద ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్లో ఫస్ట్ ఎయిమ్ ఏంటి? కోడ్ రెడ్యూసిబిలిటీ అండ్ కోడ్ రీయూజబిలిటీ. కోడ్ని రెడ్యూస్ చేసి ప్రీవియస్ కోడ్ ఏదో ఉందో బేస్ క్లాస్ది దాని తాలూకు కోడ్ని రీయూజ్ చేసుకోవడం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎంప్లాయ్ స్టూడెంట్తో పోలిస్తే ఎంప్లాయ్కి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏముంటాయి? శాలరీ ఉంటుంది. ఓకే, నేమ్ ఉంటుంది, ఐడి ఉంటుంది, ఐడితో పాటు శాలరీ ఉంటుంది. ఓకే, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఇంట్ శాలరీ. ఓకే, శాలరీ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. అండ్ సో శాలరీ అనే ప్రాపర్టీ ఉంది. నేను ఎంప్లాయ్ క్లాస్కి ఒక కన్స్ట్రక్టర్ రాద్దాం అనుకోండి. ఎంప్లాయ్ క్లాస్ అనేది కన్స్ట్రక్టర్ పబ్లిక్లో ఉంది, పబ్లిక్ ఎంప్లాయ్. ఇప్పుడు దీనికి 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి స్ట్రింగ్, వీడికి నేమ్ ఉంటుంది, వీడికి శాలరీ, వీడికి ఐడి ఉంటుంది, అండ్ శాలరీ. ఓకే, ద మూమెంట్ వెన్ వి డిక్లేర్ ఏ కన్స్ట్రక్టర్ టు ద డెరైవ్డ్ క్లాస్, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డెరైవ్డ్ క్లాస్ నుంచి బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి. ఎందుకంటే బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్లో మాత్రమే మనకి, ఇక్కడ చూడండి, బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్లో మాత్రమే మనకి వాల్యూస్ అసైన్ చేయగలం. సో అప్పుడు ఏం చేస్తామంటే బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఏ విధంగా కాల్ చేస్తామంటే సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసి కాల్ చేస్తే వీటి తాలూకు ఐటమ్స్ వెళ్ళి సూపర్ కీవర్డ్ అంటే సూపర్ క్లాస్, బేస్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ సూపర్ క్లాస్. సో సూపర్ అనే కీవర్డ్తోని బేస్ క్లాస్ తాలూకా కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకోవచ్చు. సూపర్ అంటే కీవర్డ్ కాదు, ఇట్స్ ఏ మెథడ్ ఆర్ ఏ ఫంక్షన్. సూపర్ అనే కీవర్డ్తో బేస్ క్లాస్ని కాల్ చేస్తున్నాను. బేస్ క్లాస్ తాలూకా పారామీటర్స్ ఏంటి? కన్స్ట్రక్టర్కి నేమ్ అని పారామీటర్గా పాస్ చేస్తున్నాను, అండ్ ఐడి. ఓకే, ఈ రెండింటిని పారామీటర్స్గా పాస్ చేశాను. నౌ డెరైవ్డ్ క్లాస్ తాలూకా ఆ వేరియబుల్స్ని డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేస్తాను. దిస్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ. ఓకే, ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఈ స్ట్రింగ్ ఐడి అగైన్ ఈ ఫంక్షన్కి పారామీటర్స్కి వెళ్తాయి, ఈ కన్స్ట్రక్టర్కి. ఓకే, డైరెక్ట్గా ఈ శాలరీ వచ్చేసి దిస్ డాట్ శాలరీకి అసైన్ అయిపోతుంది. నౌ ఫంక్షన్ రాద్దాం, డిస్ప్లే ఫంక్షన్. ఓకే, డెరైవ్డ్ క్లాస్కి ఒక డిస్ప్లే ఫంక్షన్ రాద్దాం. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. ఈ డిస్ప్లేలో ఏముంటుందంటే నేమ్ ఉంటుంది, ఐడి ఉంటుంది, అలాంగ్ విత్ దెమ్ శాలరీ కూడా ఉంటుంది. సిస్టమ్ డాట్ ఓకే, శాలరీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బేస్ క్లాస్ యూజ్ చేసి డెరైవ్డ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. అంటే బేస్ క్లాస్ యూజ్ చేసి డెరైవ్డ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసాం. ఫైన్, ఇప్పుడు నేను డెరైవ్డ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. డెరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఎంప్లాయ్, ఎంపీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయ్. ఓకే, న్యూ ఎంప్లాయ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే దానికి పారామీటర్స్ పాస్ చేయాలి కదా. పారామీటర్స్ వచ్చేసి నా తాలూకా నేమ్ ప్రదీప్, అండ్ మై ఐడి 520, అండ్ మై శాలరీ 2000.
సో దీస్ ఆర్ ద పారామీటర్స్ టు మై ఫంక్షన్. నా చాలా కన్స్ట్రక్టర్ పారామీటర్స్ ఇవి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈఎంపీ డాట్ డిస్ప్లే అని చేస్తాం. ఓకే, బిఫోర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు C++లో గుర్తుందంటే ప్రైవేట్ డేటా మెంబర్స్ని ఇన్హెరిట్ చేసినప్పుడు క్లాస్ ఇన్హెరిట్ చేసుకోలేదు. అప్పుడు ఏం యాక్సెస్ మోడిఫైర్ యూస్ చేస్తాం, ప్రొటెక్టెడ్ యూస్ చేస్తాం. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. సో ఇన్హెరిటెన్స్లో ఉన్నప్పుడు ప్రైవేట్ అంటే ఇన్హెరిట్ అవ్వదు, ప్రొటెక్టెడ్ అనాలి. సో ప్రొటెక్టెడ్ డేటా మెంబర్, ఇది కూడా ప్రొటెక్టెడ్లో పెడదాం, ప్రొటెక్టెడ్ డేటా మెంబర్. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొటెక్టెడ్లో ఉండడం వల్ల ఇన్హెరిట్ అవుతుంది, వేరే ప్రైవేట్లో ఉంటే మాత్రం ఇన్హెరిట్ అవ్వవు. సో యాక్సెస్ మోడిఫైర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ టైం బీయింగ్ ప్రొటెక్టెడ్లో ఉంటేనే ఇన్హెరిట్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా ప్రొటెక్టెడ్లో పెడదాం, ఎందుకైనా మంచిది. ప్రొటెక్టెడ్ ఇన్హెరిటెన్స్ యూస్ చేస్తున్నప్పుడు ప్రొటెక్టెడ్ యూస్ చేయడం మంచిది. ఇంకా డిస్ప్లే చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. యా, ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్. నేమ్ ఇస్ ప్రదీప్, ఐడి ఇస్ 520, శాలరీ ఇస్ 2000. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బేస్ క్లాస్ యూస్ చేసి డెరైవ్డ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్. నో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చింది కదా, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి 5 టైప్స్. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి రాశాను 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇప్పుడు మనం చేసింది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, అంటే ఒక డెరైవ్డ్ క్లాస్ ఉంటుంది, ఒక బేస్ క్లాస్ ఉంటుంది. డెరైవ్డ్ క్లాస్ అనమాట బేస్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఇది సింగిల్ లెవెల్. సెకండ్ వన్ ఈజ్ మల్టీ లెవెల్, అంటే ఏంటవుతుంది అంటే త్రీ ఆర్ మోర్ క్లాసెస్ ఉంటాయి. ఒక క్లాస్ని మరొక క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. స్టూడెంట్ అనే క్లాస్ ఎంప్లాయ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ బికమ్స్ ద బాస్, ఎంప్లాయ్ బాస్ అయితే ఎంప్లాయ్ క్లాస్ని బాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. దిస్ ఈజ్ మల్టీ లెవెల్, అంటే 3 క్లాస్ ఉంటాయి, ఒకదాని కింద మరొకటి ఉంటుంది. హైరారికల్ ఏంటంటే 1 బేస్ క్లాస్ ఉంటుంది, 2 డెరైవ్డ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, 1 బేస్ క్లాస్ అండ్ 2 డెరైవ్డ్ క్లాస్. 1 బేస్ క్లాస్ నుంచి 2 డెరైవ్డ్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటాం. అండ్ మల్టిపుల్ హైబ్రిడ్లో ఏంటంటే 2 బేస్ క్లాసెస్ ఉంటాయి, 1 డెరైవ్డ్ క్లాస్ ఉంటుంది. ఓకే, ఏ అండ్ బి 2 బేస్ క్లాస్ ఉంటాయి. ఏ అండ్ బిని రెండింటిని ఒక డెరైవ్డ్ క్లాస్, సి అనే డెరైవ్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. హైబ్రిడ్ ఏంటంటే మిక్స్డ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మిక్స్ చేస్తే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావాలో లేదు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ చేయాలంటే ఇంటర్ఫేసెస్ ద్వారా అచీవ్ చేస్తాం. ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలాగ అచీవ్ చేస్తానో చెప్తాను. టైం బీయింగ్ మనం సింగిల్ మల్టీ హైరార్కల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. సింగిల్ లెవెల్ గురించి ఆల్రెడీ చెప్పాను, స్టూడెంట్ అనే క్లాస్ ఎంప్లాయ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. సెకండ్ వన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, అంటే ఏంటంటే ఈ స్టూడెంట్ అనే క్లాస్ ఎంప్లాయ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంప్లాయ్ అనే క్లాస్ నుంచి మరొక క్లాస్ డిజైన్ చేద్దాం. అంటే ఎంప్లాయ్ నుంచి బాస్ వస్తున్నాడు అనుకుందాం, అంటే ఎంప్లాయీ అప్డేట్ అయ్యి బాస్ కింద అయ్యాడు. క్లాస్ బాస్ అనేది ఎంప్లాయ్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏంటవుతుంది, స్టూడెంట్ని ఎంప్లాయ్ని బాస్ ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్తో కంపేర్ చేస్తే బాక్స్కి ఎక్స్ట్రా ఉంటుంది, బోనస్ ఉంటుంది. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ బోనస్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే పబ్లిక్, ఇది ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి కదా, బాస్కి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ ఏంటంటే సేమ్ సిమిలర్గా స్ట్రింగ్ నేమ్ తీసుకుంటుంది, ఐడి, శాలరీ అండ్ బోనస్ కూడా తీసుకుంటుంది. ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి, సూపర్ క్లాస్ని కాల్ చేయాలి, సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి. సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఏంటి, ఇక్కడ ఎంప్లాయ్ ఏంటి 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఓకే, సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఆ 3 పారామీటర్స్ని కూడా పాస్ చేస్తాను. నేమ్ని పాస్ చేస్తాను, ఐడిని పాస్ చేస్తాను, శాలరీ పాస్ చేస్తాను. అండ్ దిస్ డాట్ బోనస్లో, అంటే ఈ ఆబ్జెక్ట్ తాలూకా బోనస్లోని నేను పాస్ చేసిన బోనస్ని డైరెక్ట్గా పెట్టేస్తాను. దిస్ ఈజ్ హౌ వి క్రియేట్ ఏ క్లాస్. ఒక క్లాస్ని మరొక క్లాస్తోనే ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, అంటే మల్టీ లెవెల్ మోర్ దెన్ 2 లెవెల్స్ ఉంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ క్రియేట్ అయిపోయింది. ఐ వాంట్ టు క్రియేట్ ఏ డిస్ప్లే ఫంక్షన్. ఒక డిస్ప్లే ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది డిస్ప్లే ఫంక్షన్. దీంతో పాటు బోనస్ ఎక్స్ట్రా ఉండాలి. సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ బోనస్ ఈజ్ బోనస్. ఐఎమ్ క్రియేటింగ్ ద బోనస్. నౌ ఎంప్లాయ్ కాకుండా నేను బాస్ తాలూకు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. బాస్ బి ఈక్వల్ టు న్యూ బాస్. సో నా నేమ్ ప్రదీప్, నా రోల్ నెంబర్ 420 కాదు 520, అండ్ మై సెకండ్ వన్ ఇస్ మై ఐడి, ఐడి ఓకే 520, మై శాలరీ 2000 అండ్ మై బోనస్ ఇస్ 1000. ఓకే,
ఇప్పుడు ఏం చేస్తానంటే బీ డాట్ డిస్ప్లే అని రాస్తాను. బీ డాట్ డిస్ప్లే అని రాస్తే ఏమవుతుందంటే నా తాలూకు డేటా అంతా డిస్ప్లే అవుతుంది. ఓకే, నా తాలూకు డేటా అంతా డిస్ప్లే అయింది. నేమ్ ఇస్ ప్రదీప్ 520 2000 అండ్ 1000. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ ఇన్హెరిట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఒకసారి మీకు ఇక్కడ పక్కన గీసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఇది ఫస్ట్ది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూడడానికి ఎలా ఉంటుంది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూడడానికి సెకండ్ ఫిగర్ లాగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, దిస్ ఈజ్ హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనమాట. థర్డ్ చూపిస్తుంది హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, లెట్ మీ గివ్ ఏ హైరారికల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్ అనేవాడు బాస్ అవ్వలేదు, ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఎంప్లాయ్ అయ్యాడు. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అన్ యూట్యూబర్, అంటే యూట్యూబ్లో ట్యూటోరియల్స్ డెలివర్ చేస్తున్నాడు అనమాట. అంటే ఏంటి, కంపెనీకి వాడికి సంబంధం లేదు. సో దట్ ఎంప్లాయ్ అనేవాడు బాస్ అవ్వలేదు, ఈసారి యూట్యూబర్ అయ్యాడు. సో యూట్యూబర్ తో క్లాస్ క్రియేట్ చేద్దాం. ఈ అంతా రిమూవ్ చేసి యూట్యూబర్ క్లాస్ క్రియేట్. సో క్లాస్ యూట్యూబర్ ఎక్స్టెండ్ స్టూడెంట్, అంటే యూట్యూబర్ అనేవాడు స్టూడెంట్ నుంచి ఎక్స్టెండ్ అయ్యాడు, అంతేగాని ఎంప్లాయ్ నుంచి ఎక్స్టెండ్ అవ్వలేదు. ఇందాక ఏమైంది, బాస్ అనేది ఎంప్లాయ్ నుంచి ఎక్స్టెండ్ అయ్యాడు, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇస్ బాస్. ఇప్పుడు ఏంటంటే అట్ ద సేమ్ టైం ఈ స్టూడెంట్ అనేవాడు ఎంప్లాయ్ అవ్వచ్చు, యూట్యూబర్ అవ్వచ్చు, కాబట్టి ఈ యూట్యూబర్ అనేవాడు స్టూడెంట్ నుంచి ఎక్స్టెండ్ అయ్యాడు అనమాట. సో వీడికి ప్రొటెక్టెడ్, వీడికి కొంత డేటా మెంబర్స్ ఉన్నారు కదా, వీడికి కూడా బోనస్ అనుకుందాం. ఓకే, సో హౌ వి క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్ టు యూట్యూబర్, పబ్లిక్ యూట్యూబర్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటర్ స్ట్రింగ్ నేమ్ ఇంట్ ఐడి ఉంటుంది, అండ్ ఇంట్ బోనస్ ఉంటుంది. ఓకే, బోనస్ ఉంది. ఇప్పుడు దీని తాలూకు బేస్ క్లాస్ ఏదో చూసుకోవాలి. దీని తాలూకు బేస్ క్లాస్ స్టూడెంట్ ఎన్ని పారామీటర్స్ తీసుకుంటుంది, కన్స్ట్రక్టర్ 2 పారామీటర్స్ ఏంటంటే నేమ్ అండ్ ఐడి. సో ఆ 2 పారామీటర్స్ యూస్ చేసి స్టూడెంట్ సూపర్ క్లాస్ని కాల్ చేయాలి. సూపర్ ఇంట్ నేమ్ అండ్ ఐడి. ఓకే, నేమ్ అండ్ ఐడితో కాల్ చేస్తుంది. దీని తాలూకు సూపర్ క్లాస్ ఏదో చూసుకుని దానికి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో చూసుకుని అన్ని పారామీటర్స్తో కాల్ చేయాలన్నమాట. సూపర్ నేమ్ అండ్ ఐడి. ఫైన్, దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే యూట్యూబర్ తాలూకు బోనస్కి దిస్ డాట్ బోనస్కి నేను పారామీటర్గా పాస్ చేసిన బోనస్ యాడ్ అవ్వాలి. ఓకే, యాడ్ అయింది. నేను డిస్ప్లే ఫంక్షన్ రాసుకుంటాను. సిమిలర్గా దీనికి ఎలాగ డిస్ప్లే ఫంక్షన్ ఉందో సేమ్ డిస్ప్లే ఫంక్షన్. వీడికి ఇంకా శాలరీతో సంబంధం లేదు, వీడికి డైరెక్ట్గా బోనస్సే కాబట్టి బోనస్ ఈజ్ దిస్ డాట్ బోనస్. వీడికి శాలరీ ఉండదు, ఇంకా ఈ క్లాస్లో శాలరీ ఉండదు, బోనస్ ఉంటుంది అంతే. ఓకే, దిస్ డాట్ బోనస్ ఈజ్ బోనస్. దిస్ ఈస్ హౌ వి క్రియేట్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. దిస్ ఈజ్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఫిగర్లో చూపించచ్చు చూడండి, హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాం. బాస్ కాదు, యూట్యూబర్ క్లాస్కి ఒకటి క్రియేట్ చేద్దాం. యూట్యూబర్ y ఈక్వల్ టు న్యూ యూట్యూబర్, 3 పారామీటర్స్ నేమ్ ప్రదీప్, ఐడి 520 అండ్ మై బోనస్ ఇస్ 500. ఓకే, వై డాట్ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తాం. వై డాట్ డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేయగానే ఏమవుతుంది అంటే ఈ డిస్ప్లే ఫంక్షన్ వస్తుంది, నా తాలూకా నేమ్ ఐడి అండ్ బోనస్ ప్రింట్ అవుతాయి. మై నేమ్ బోనస్, ప్రొటెక్టెడ్ బోనస్, సంథింగ్ వెంట్ రాంగ్, మై బ్యాడ్. పైథాన్ తాలూకా ఎఫెక్ట్ ఇదంతా క్లియర్. అండ్ ద మూమెంట్ when I run this code, everything works fine. My name is my ID and my bonus. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యూట్యూబర్ అనే కొత్త క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. యూట్యూబర్ అనే క్లాస్ని డైరెక్ట్గా స్టూడెంట్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం, మధ్యలో ఎంప్లాయ్కి సంబంధం లేదు. ఎందుకంటే నాకు ఒక కంపెనీతో సంబంధం లేకుండా నా అంతటి నేను యూట్యూబ్ రన్ చేసుకుంటున్నాను కాబట్టి స్టూడెంట్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాను ప్రాపర్టీస్ అన్ని. ఎందుకంటే ఏంటి, బాస్ నుంచి ఎంప్లాయ్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాను, ఎందుకంటే కంపెనీతో రిలేటెడ్ కాబట్టి బాస్ తాలూకు శాలరీ బోనస్ 2 యాడ్ అవ్వాలి కాబట్టి అదంతా కలిపి ఎంప్లాయ్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాను. ఇక్కడ యూట్యూబర్కి దానికి సంబంధం లేదు కాబట్టి డిఫరెంట్గా ఇన్హెరిట్ చేసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 types ఆఫ్ ఇన్హెరిటెన్స్ విచ్ డైరెక్ట్లీ కెన్ బి అచీవ్డ్ ఇన్ జావా. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది డైరెక్ట్గా అచీవ్ చేయడం అవుతుంది. ఎందుకు అచీవ్ చేయడం అవుతుందో చూపిస్తాను. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ అ సింపుల్ ఎగ్జాంపుల్ వై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ డైరెక్ట్లీ ఇన్ జావా. C++ ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ రావాలంటే వర్చువల్ కీవర్డ్ ఉంది. వర్చువల్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఏదో చేస్తాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వస్తుంది, బాగానే ఉంది. బట్ జావాలో పాయింటర్స్ ఉండవు, వర్చువల్ కీవర్డ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంటర్ఫేసెస్ యూజ్ చేయాలి. అది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. బిఫోర్ దట్, వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే నేను సిని ఏబి యూజ్ చేసి సెక్షన్ చేశాను. ఏలో ఫంక్షన్ ఫన్ అని ఉంది,
బిలో ఫంక్షన్ ఫన్ ఉంది, అంటే సేమ్ ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంది. ఇప్పుడు నేను సీని ఎక్స్టెండ్ చేశానంటే ఏ నుంచి ఈ ఫంక్షన్ వస్తుంది, బి నుంచి ఈ ఫంక్షన్ వస్తుంది, అంటే టూ సిమిలర్ ఫంక్షన్ నేమ్స్ సికి వస్తున్నాయి అనమాట. ఇప్పుడు సి డాట్ ఫన్ అంటే దానికి అంబిగ్యూటీ వస్తుంది. బేస్ ఏ క్లాస్ ఏ బేస్ తాలూకా ఫంక్షన్ కాల్ చేయాలని ఏకా బీకా అని ఒక అంబిగ్యూటీ వస్తుంది. ఆ అంబిగ్యూటీలో కంపైలర్ అనమాట ఉండిపోద్ది. సో దట్ జావాలో డైరెక్ట్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అచీవ్ చేయలేము. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ చేయడానికి వేరే వే ఉంది. అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.